ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యమేలుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో సైతం కొందరు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని యథేచ్ఛగా హల్చల్ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఏం చెప్తే అది చేయటమే తమ పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నీతి, నిజాయితీ, చట్టం, రాజ్యాంగం వంటి వాటితో తమకేమాత్రం పని లేదన్నట్లుగానే వారి పనితీరుంటోంది. మరి కరుడుగట్టిన ఖాకీలు కొందరు ప్రత్యర్థి పార్టీ నేతలపై ఒంటికాల మీద లేస్తున్నారు. సామాన్యుల నుంచి మాజీ మంత్రుల వరకు ఎవరిని వదలకుండా వేధిస్తున్నారు. సైకిల్ నేతలు కనుసైగ చేస్తే చాలు ఉస్కో అంటూ దూకేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమ్మ కులంలో పుట్టిన వ్యక్తి వైసీపీలో ఎలా ఉంటాడు? ఇది చట్ట విరుద్ధమైన చర్యగా కనిపించింది ఒక డీఎస్పీకి. ఇటువంటి సంఘ విద్రోహ చర్యలను అస్సలు క్షమించలేని సదరు డీఎస్పీ అటువంటి ఒక వ్యక్తికి తనదైన ట్రీట్మెంట్ ఇప్పించాడు. పల్నాడు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ అనే ఆ వ్యక్తి పోలీస్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గుంటూరులో పనిచేసే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కు ప్రతిపక్ష రాజకీయ నేతల ముఖాల్లో శత్రుదేశం సైనికులు కనిపిస్తారట. ఆ నేత ఏ స్థాయి వాడైనా సరే మొన్న ఏదో నిరసన కార్యక్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఆ ఇన్స్పెక్టర్కు ఎదురుపడ్డారు. శత్రు సైనికుడిని చూసిన ఆగ్రహం ఆ పోలీసును ఆవహించింది. తక్షణమే పళ్ళు పటపటా కొరుకుతూ గుడ్లను గుర్రున ఉరుముతూ రాంబాబుపై ఆ పోలీసు ఆయన లంఘిస్తున్న విజువల్స్ టీవీలో కనిపించాయి. తెనాలి ఘటన తెలిసింది. ఓ మఫ్టీ కానిస్టేబుల్ కు 3 యువకులకు ఏదో ఒక చిన్న వివాదం జరిగింది. ఈ మఫ్టీ కానిస్టేబుల్ మీద ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ జవాన్లందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉందట. ఈ మఫ్టీ బ్యాచ్ సివిల్ డ్రెస్ లో ఉంటూనే లా అండ్ ఆర్డర్ ను చక్కబరుస్తూ పోలీస్ సహచరులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటారట. అటువంటి మఫ్టీ కానిస్టేబుల్ ను అనామక యువకులు ప్రశ్నించడమేంటి? అందులో దళితులు. ఆ యువకులు కట్టు తప్పారని పోలీసులు నిర్ధారణకొచ్చారు. వాళ్లకు బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చారు. భారత న్యాయ సంహితలోని తమకు తోచిన సెక్షన్లన్నింటితో కేసులు పెట్టారు. నడి రోడ్డు మీద వారిని పడుకోబెట్టి అరికాళ్లపై బెత్తాలతో చావబాది ఆటవిక న్యాయాన్ని అమలు చేసిన తీరు నాగరిక సమాజాన్ని నివ్వెరపరిచింది. కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ప్రైవేటు సైన్యంగా మార్చేసిన ఫలితం ఇది. స్వామి కార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టుకోవచ్చు అనుకునే కొందరు పోలీసులకు ఈ విధానం బాగా నచ్చినట్టుంది. పొలిటికల్ బాసులను సంతృప్తి పరుస్తూనే సొంత పనులు చేసుకుంటున్నారు. పొలిటికల్ బాసులు ఏం చేసినా ఏం చెప్పినా చిత్తమనే స్థాయికి కొందరు దిగజారిపోయారు. అనంతపురం జిల్లాలో ఒక దళిత బాలికను బెదిరిస్తూ 14 మంది పాలక పార్టీ అనుయాయులు 6 మాసాలుగా అత్యాచారం చేస్తున్న పైశాచికానందం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాక్షి మీడియా ద్వారా ఈ దారుణం వెలుగు చూసేంత వరకు పోలీసులు కళ్ళు మూసుకొని కూర్చోవడం క్షమించరాని నేరం. ఇప్పుడు కూడా కేసును పలుచన చేసేందుకు పొలిటికల్ బాసులు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ కేసు పోలీసు యంత్రాంగానికి ఒక శీల పరీక్ష లాంటిదే. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి సతీమణి పోలీసులను అడిగి మరీ సెల్యూట్ కొట్టించుకుందనే వార్తను కూడా విన్నాం. పోలీసు యంత్రాంగం పట్ల కూటమి నేతల ప్రవర్తన అది. ఏడాది కూటమి పాలనలోని అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. గల్లీ గల్లీలో గంజాయి, చీప్ లిక్కర్ల కంపుతో అవినీతి పోటీ పడుతుంది. కడప జిల్లా టీడీపీ నాయకుడు ఒకరు బహిరంగ సమావేశంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా చోటమోటా అధికార పదవుల్లో ఉన్నవాళ్లు తమ ఖాళీ లెటర్ హెడ్ పై సంతకం చేసి ఇచ్చినందుకు 25,000 నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆ నాయకుడు ఆరోపించారు. చిన్న చిన్న రికమెండేషన్లకు కూడా వెలకట్టి వసూలు చేస్తున్న సంస్కృతిని రాష్ట్రం అంతటా ప్రవేశపెట్టారట. ఆ మధ్య ఓ ఎల్లో పత్రికలోనే ఇటువంటి వార్త ఒకటి వచ్చింది. గోదావరి జిల్లాలోని ఒక ఎమ్మెల్యే స్థానిక ఎంఆర్ఓకు తన లెటర్ హెడ్ పుస్తకాన్ని ఇచ్చి దీని ద్వారా తిరుపతి దర్శనం రికమెండేషన్లు అమ్మి తనకు నెలకు ₹1,00,000 జమ కట్టాలని ఆర్డర్ వేశారని ఆ పత్రిక రాసింది. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీస్ అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ నెల మామూలు వసూలు చేసి ఇవ్వాలని వేధిస్తున్న ఒక విచిత్ర పరిణామం ఈ ఏడాదిలో ఏపీ అంతటా వ్యాపించింది. ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన ప్రతినిధులు ప్రతి చిన్న పనికి, ప్రతి చిన్న రికమెండేషన్కు కూడా వెలకట్టి పనులు చేస్తున్న ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అమలవుతుంది. నాయకుని స్థాయిని బట్టి అవినీతి స్థాయి కూడా పెరుగుతుంది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ ఎక్కడ చూసినా కనిపిస్తుంది. మద్యం మామూళ్లు ప్రజాప్రతినిధులకు హక్కుభుక్తంగా మారాయి. ఇవి చాలదన్నట్టుగా దర్జాగా భూకబ్జాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. విజయవాడ నగరం నడిబొడ్డున 1/2 శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీ స్థలం ఆక్రమణ కోసం జరుగుతున్న రౌడీయుజం తాజా ఉదాహరణ. సాక్షాత్తు పాలక పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తనను కిడ్నాప్ చేశారని కళాశాల ప్రిన్సిపల్ ఆరోపించారు. అయినా చట్టం స్పందించలేదు. అర్ధరాత్రి పూట బందిపోటు దొంగల మాదిరిగా కళాశాల షెడ్లను కూల్చివేశారు. లాఠీలు కదల్లేదు.
ప్రతిపక్ష కార్యకర్తల మీద, సామాన్య ప్రజల మీద జులుం చూపిస్తున్న పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ పెద్దలు బడిని మింగిన, గుడిని మింగిన చోద్యం చూడడానికే పరిమితమైపోతున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ప్రైవేటు సైన్యంగా దిగజార్చిన పర్యవసానం కనిపిస్తుంది. ఇక అత్యున్నత స్థాయి ప్రభుత్వ పెద్దల అవినీతి వేలు, లక్షల ఎకరాలు, వందల వేల కోట్ల టెండర్ల కొలమానంతో వెలిగిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి పేరుతో చేస్తున్న ఆర్భాటపు ప్రణాళికల వెనుక అంతులేని అవినీతి వ్యూహం తప్ప వాస్తవికత ఇసుమంత కూడా లేదని వారు బల్లగుద్దు చెప్తున్నారు. రాజధాని కోసం ఇప్పటికీ అందుబాటులో ఉన్న 55,000 ఎకరాలకు తోడు మరో 45,000 ఎకరాలను సేకరించాలన్న ప్రతిపాదనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందులో 5,000 ఎకరాలు సరికొత్తగా నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాలట. ఇప్పుడు అందుబాటులో ఉన్న గన్నవరం విమానాశ్రయం సంగతి ఏంటి? గన్నవరంలో 2024-25 సంవత్సరంలో 9,279 విమానాలు ల్యాండ్ అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. దాని వైశాల్యం 1,265 ఎకరాలు. కోల్కతా విమానాశ్రయం వైశాల్యం సుమారు 1,600 ఎకరాలు. ఇదే కాలంలో అక్కడ ల్యాండ్ అయిన విమానాల సంఖ్య 1,46,000 పైచిలుకు. గన్నవరం విమానాశ్రయం కోసం తలపెట్టిన అదనపు భూసేకరణను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎయిర్ ట్రాఫిక్ 20 రెట్లు పెరిగినా గన్నవరం ఎయిర్పోర్ట్ నిక్షేపంగా సరిపోతుంది. అమరావతిలో ఇప్పటికీ టెండర్లు పిలిచిన పరిపాలనా భవనాల ఆర్భాటపు అంచనాలు కూడా ఈ కోవలోనివే. ఎన్ని పరిపాలనా భవనాలు నిర్మించినా, ఎన్ని సంస్థలు రప్పించినా అక్కడ నివసించవలసిన జనాభా ఏ విధంగా పెరుగుతుంది? ఎన్ని లక్షల మందికి ఉపాధిని, వసతిని అందుబాటులోకి తేగలరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని భవనాలు నిర్మించగానే జనం బిలబిలమంటూ వచ్చి నిండిపోరు కదా. ఇటువంటి ఆర్భాటాలతోనే అంచనా లేకుండా నిర్మించిన కొన్ని చైనా నగరాలు ఘోస్ట్ సిటీలుగా మిగిలిపోయిన ఉదంతాలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు చేస్తున్న అమరావతి మరో ఘోస్ట్ సిటీగా మిగిలిపోతే పెద్దలకు గిట్టుబాటు కావచ్చేమో కానీ కొన్ని తరాల వరకు ఆంధ్ర ప్రజలు దానికి మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఒడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి తొలితరం తెలుగుదేశం నాయకులు కూడా అమరావతి ఊహల పందిరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. విచ్చలవిడి అవినీతి, వ్యవస్థల విధ్వంసం, అమరావతి పేరుతో జరుగుతున్న ప్రమాదకర క్రీడలు ఒక పక్క సామాన్య ప్రజలను గడ్డిపోచల కింద జంకట్టే పెత్తందారీ పోకడ మరోపక్క ఈ పాలనా రథానికి మోహరించి దౌడు తీస్తున్నాయి. భారత రాజ్యాంగం ఈ దేశంలో పుట్టి పెరిగే పౌరులందరినీ జాతి సంపదకు సమాన వాటాదారులుగా పరిగణిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు మాత్రం సామాన్య ప్రజలను బిచ్చగాలుగా భావిస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో గత ప్రభుత్వం వారికి నాణ్యమైన అవకాశాలను ఉచితంగా కలుగజేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొలగించింది. ఫ్యామిలీ డాక్టర్ వంటి వ్యవస్థలను ఎత్తేసింది. ప్రభుత్వ రంగంలో నిర్మించిన వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుంది. పేద కుటుంబాల విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆధునిక బోధన పద్ధతులను రద్దు చేసింది. ఇప్పుడు తాజాగా కార్మికులు, కర్షకులు పనిచేయవలసిన సమయాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఇంత తక్కువ కాలంలో ఇన్ని రకాలుగా పతనమవుతున్న ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిపోవడంలో ఆశ్చర్యమేముంది? కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయట. ఈ సర్వేల అన్నింటి సారాంశం ఈ ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిందనే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 11 మంది మంత్రులు సహా 78 మంది కూటమి ఎమ్మెల్యేలు ఓడిపోతారని సగటు అంచనా వేశారు. వాస్తవ పరిస్థితి మాత్రం ఇంకా తీవ్రంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ట పాతాళానికి పడిపోయింది. దిగజారడానికి ఇంతకంటే లోతులు లేకపోవచ్చు. కంటి తుడుపు కోసం ప్రభుత్వం కూడా IVRS ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటుందట. 100% మంది ప్రభుత్వాన్ని భేష్ అంటున్నారని ఆ సర్వే వివరాలను ప్రభుత్వం కూడా ప్రకటించుకోవచ్చు.